హారతులు. పాత సామాన్లు పారేసి పాత కక్షలు వీడేసి మంటల్లో వేయాలి మాలిన్యాలన్నీ చిన్న పిల్లల తలల మీద. సిరిభోగి పళ్ళు పోసి దీవించాలి అందరూ దివ్యమైన దీవెలిచ్చి. భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్. భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్. వాకిలంతా తుడిచి కళ్ళాపి జల్లి తీర్చిదిద్దాలి రంగుల రంగవల్లి. చుక్కల ముగ్గులో చుక్కల్లోని అందం ముగ్గు మధ్యన నిలవాలి ముత్యాల గొప్పెమ్మ. గుమ్మడి పూల సింగారం గొప్పెమ్మల అలంకారం. ఆడబిడ్డలందరికీ ఇది వేడుకల హారం. చూడరన్న చూడు మన పల్లె అందం చూడు. చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు. భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చెను. తలపైన అక్షయ పాత్రతో తన్మయత్వం తెచ్చెను. దూడు బసవన్న వచ్చెను తల ఊపుతూ దీవించెను. సన్నాయి రాగాలతో సంతసం నింపెను. కంచు కంచు గంటలు గంగిరెద్దు ఆటలు పల్లెటూరి వీధుల్లో పండగ సందళ్ళు. చూడరన్న చూడు మన పల్లె అందం చూడు. చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు. భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు. నింగిపైన రంగు రంగుల గాలిపటాల ఆట గాలిలో ఎగిరేవి మన కలల పంట. కొంత బియ్యం పాయసం నెయ్యి వేసి నారిసెలు నోరూరించే వంటలు మురిపించే స్నేహాలు. చుట్టాల రాకలు పలకరింపుల బాటలు ఇదే కదా మన అసలైన సంక్రాంతి సంబరాలు. చూడరన్న చూడు మన పల్లె అందం చూడు. చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు. భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు. లోకమంత సుఖంగా ఉండాలి. ప్రతి ఇల్లు పాడి పంటలతో నిండాలి. సంక్రాంతి వెలుగులు మీ అందరి జీవితాల్లో నిరంతరం నిలవాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడరన్న చూడు మన పల్లె అందం చూడు. చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు. భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతు. ఎంఎస్ న్యూస్ ఆధ్వర్యంలో సంస్థ నల్గొండ పట్టణంలోని ఎస్సీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ చాలా ఉత్సాహంతో ముగ్గులు వేయడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలేంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన ఎంఎస్ న్యూస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు? ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఓకే, ఇది మహిళలకు పెట్టడం వల్ల, ఇంట్లో నుండి బయటికి రావడం వల్ల ఇది కూడా ఒక సంతోషమైన విషయం. అవును. ఈ ముగ్గేయడం వల్ల ప్రైజ్ అనేది పక్కకు పెడితే ఇది ఒక హ్యాపీనెస్. అవును. తను మీ పాప మేడం? మా పాప మేడం. మీ పాప కూడా మీకు హెల్ప్ చేస్తుంది మేడం? అవును. మీ ముగ్గు చాలా అందంగా ఉంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంత టైం పట్టింది మేడం మీకు ఈ ముగ్గు వేయడానికి?
1.5 hour పడుతుంది మేడం. అవునా, మీకు ఎంత టైం ఇచ్చారు? 1 hour 45 minutes. ఓకే, చాలా బాగుంది మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే, మీ అమ్మతో పాటు నువ్వు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నావు, మరి నీకెలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉందా? మీ మమ్మీకి హెల్ప్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందా నీకు? అవునా? ఇంకా ఇంకా ఇదే ముగ్గు అంటారు దీన్ని? పువ్వా? మన సంక్రాంతికి మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మరి? నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా? అక్కడ అందరు హ్యాపీగా అక్కడే చేసేసుకుంటారా? మన ఎంఎస్ న్యూస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి పోటీలు పాల్గొంటాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి ముగ్గులు ఇంకా పోటీలు జరిపించాలని కోరుకుంటున్నాం. అవునా, సంక్రాంతి పండుగ మరి మీరు ఎలా చేసుకుంటారు ప్రతి ఇయర్? మేము చాలా బాగా చేసుకుంటాము. ముగ్గులు పెట్టుకుంటాం, పిండి వంటలు అన్ని చేసుకుంటాం. భోగి పళ్ళు పోసుకుంటాం పిల్లలకి, అన్ని పండుగలు అన్ని ముగ్గులు చేసుకుంటాం. అవునా, అయితే ఈ సంక్రాంతికి ఇప్పుడు మీకు ఈ పోటీలో విన్నర్ అవుతారని అనుకుంటున్నారా మీరు? ఏమో మేడం, ఏమో, మీకు నచ్చితే ఇస్తారు. మీరు వేసిన ముగ్గు ఏంటండి? మేడం ఇది సంక్రాంతి స్పెషల్. ఓకే, మన అమ్మమ్మలు నానమ్మలు ఏ ముగ్గులు వేసాను కదా సంక్రాంతికి. ఓకే, అందుకే ఈ ముగ్గు నేను ఎంచుకున్నా, ఈ ముగ్గు నేను వేసిన. అవునా, చాలా బాగుందండి మీ ముగ్గు. మనం ఇంకొకరి దగ్గరికి కూడా వచ్చాము, వాళ్ళు వేసిన ముగ్గు ఏంటి అసలు ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు వేసిన ముగ్గు ఏం ముగ్గు మేడం ఇది? కమలం పువ్వు అండి. సంక్రాంతికి సంబంధించినవన్నీ ఐటమ్స్ అన్ని గంగిరెద్దు, చెరకు గడలు, అవన్నీ సంబంధించినవన్నీ తిని చూపించాలని చేస్తున్నాను. అవునా, చాలా బాగుంది మేడం మీ ముగ్గు. ఇంకొకటి, మీరు ఇప్పుడు పొంగల్ అంటే ఇంట్లో అందరం కలిసి చేసుకునే ఫెస్టివల్ కదా, మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో? మేము కూడా అందరం కలిసి చేసుకుంటాము. పిండి వంటకాలు అన్ని రకాల స్వీట్స్ చేసుకుంటాము. అవునా, మీ ముగ్గు చాలా బాగుంది మేడం. బట్ మీకు ప్రైజ్ మనీ ఖచ్చితంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు మేడం, జస్ట్ పార్టిసిపేషన్ కోసం ట్రై చేస్తున్నాను. అవునా, కంగ్రాచులేషన్స్ మేడం. మేడం, మీ ముగ్గు చాలా బాగుంది. ఈ ముగ్గు స్పెషల్ ఏంటి? స్కూల్లో ముగ్గుల పోటీ వేయడం వల్ల స్కూల్కి సంబంధించిన సరస్వతి, వీణ, వినాయకుని, హంసని, పండగ సందర్భంగా భోగి, కైటు, చెరుకు ఇవన్నీ వేయడం. అవును, ఇవన్నీ వేసాం. చాలా బాగుంది మేడం మీ ముగ్గు అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఫెస్టివల్ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నాం? మేము ఇక్కడనే అండి, మా ఇంట్లోనే చేసుకుంటాం. స్పెషల్ ఏంటి మేడం, అంటే పండగకి ఏమేమి చేస్తారు మీరు? పిండి వంటలు, ఇంకా కామన్ గా అందరికి చేసేదేనండి, నాన్ వెజ్ అంతే. మరి ఒకరి దగ్గరికి వచ్చాము, వీళ్ళ ముగ్గు ఎలా ఉంది, ఎలా వేశారు అనేది వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ ముగ్గు ఎలా వేశారు? చూడడానికి బాగాలేదు మేడం, చాలా బాగుంది. కలర్ కలర్స్ గా వేద్దామని డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేశారా? చాలా బాగుంది మేడం మీ ముగ్గు. మీరు ఫెస్టివల్ ఎక్కడ చేసుకుంటారు మేడం? ఇక్కడ ఈ ఊర్లోకి వెళ్తాము, ఈసారి పోవట్లేదు. పండగ స్పెషల్ ఏంటి అంటే ఏమేమి చేసుకుంటారు? ఏమైనా వంటకాలు పిండి వంటలు, భోగి పండ్లు, మీ పిల్లలకి భోగి పండ్లు పోయడం ఇలాంటివన్నీ చేస్తుంటారా? పండగ అంటేనే స్పెషల్ కదా భోగి పండ్లు అనేది, పిల్లలకి భోగి పండ్లు పోస్తుంటేనే హ్యాపీగా ఉంటది కదా. ఓకే, ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది కదా, అందులో చిన్న పాప కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ముగ్గు మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందా? నీకు వేయొచ్చా ముగ్గు? చాలా బాగా వేస్తున్నావు కదా నువ్వు ముగ్గు. మీ మమ్మీ హెల్ప్ చేయమన్నదా, నువ్వే చేస్తున్నావా? నువ్వే హెల్ప్ చేస్తున్నావా? అవునా, మరి నువ్వు సంక్రాంతికి ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నావు? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా ఏమైనా వెళ్తావా? ఇక్కడనే సెలబ్రేట్ చేస్తావా? ఓకే, చెప్పండి మేడం, మీకు ఈ ముగ్గు వేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అవునా, ఏ ముగ్గు మేడం ఇది? అమ్మవారు, మధ్యలో అమ్మవారు వస్తారు, అమ్మవారు మధ్యలో ఈ సైడ్ మొత్తం చిప్పులు. ఓకే, చాలా బాగుంది మేడం మీ ముగ్గు. థ్యాంక్ యూ. మీ పాప కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది, అందుకే తీసుకొచ్చాను, ఇంటి దగ్గర ఉంటానంటే. అందరికి 2-3 మెంబర్స్ ఉంటే మీకు మీ పాప ఒక్కతే హెల్ప్ చేసింది. ఎవరు లేరు మేము, మాకు తను అట్లానే. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ ముగ్గు చూస్తున్నట్టయితే చాలా బాగుందండి, ఒకసారి మీరే చూడండి.
కలెక్టర్, డాక్టర్, టీచర్, లాయర్. ఆడపిల్ల చదువు జగతికి వెలుగు. నన్ను బ్రతకనివ్వండి, నేను ఆడపిల్లను, వీరిలో ఒకరినవుతాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది మేడం ముగ్గు అయితే. ఈ ముగ్గు వేయడానికి అంటే మీకు ఐడియా ఎలా వచ్చింది? అంటే ఆడపిల్ల కోసం నేను ఒక మహిళ గురించి ఆలోచించి ముగ్గు వేయాలనుకున్నాను. అవునా, చాలా చాలా అంటే బాగుంది ఇప్పుడు మేడం. జనరేషన్ లో ఆడపిల్లల్ని తక్కువ అంచనా చూడడం చూడొద్దు. అందుకోసమే దానికి ముగ్గు వేస్తాను. మీకు ఈ ఐడియా వచ్చినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేడం. మేము చాలా బాగుంది ఈ ముగ్గు. ఇప్పుడు మన చూసినట్టయితే చాలా బాగుందండి. అయోధ్య టెంపుల్ ముగ్గు ద్వారా వేశారు. జై శ్రీరామ్ అని కూడా రాశారు కింద. ఈ ఐడియా వీళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అని వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అయోధ్య టెంపుల్ వెయ్యాలి అని? అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయోధ్య గురించి వచ్చింది కదా మేడం, అప్పుడు ఓపెనింగ్ గురించి అప్పుడు నేను వేసేసిన నాకు ఆ థాట్ వచ్చింది. నేను ఇంతవరకు అక్కడ మా ఊరు దగ్గర వేసిన ఒకసారి, తర్వాత ఇక్కడ ఎప్పుడు వెళ్ళేది ఫస్ట్ టైం నల్గొండలో మేము వచ్చింది రీసెంట్ గా మొన్ననే ఇక్కడ నల్గొండకి. ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది, మా బాబు పిల్లనే చదువుతుంది, ఇక అట్లా వేద్దామని అనేసాను. అవునా, చాలా బాగుంది మేడం. పండుగ ఎక్కడ చేసుకుంటారు మేడం? మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. అవునా, పిల్లలకి భోగి పండ్లు పోయడం అలాంటివి అన్ని చేస్తూ ఉంటారు? అన్ని చేస్తూ ఉంటాం మేడం, పిండి వంటకాలు చేసుకోవడం అన్ని చేస్తాం. ముగ్గులో అయోధ్య టెంపుల్ ఇంకా ఏమేమి వేశారు మేడం? మనకు అక్కడ కొత్తగా పంట వస్తుంది కదా మేడం సంక్రాంతి టైంలో, అక్కడ మన కొత్తగా వచ్చిన ధాన్యం గురించి వేసినాము. ఇంకా మన పండగ మనకు అంటే గాలిపటాలు ఎగిరేయటము, భోగి మంటలు, పాలు పొంగేయడము, మన చెరుగడలు, మన బసవన వస్తుంది కదా అక్కడ డ్రమ్స్, అట్లా పండగకి సంబంధించిన కాన్సెప్ట్ తోటి గంగిరెద్దు. సంక్రాంతి పండుగని ముగ్గులలో మొత్తం నీట్ గా వివరించేసావు కదా. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు. ముగ్గు కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు చూసినట్లయితే అందులో పిక్చర్ కూడా చాలా అద్భుతంగా వేసింది. ఆ ముగ్గు వేయడానికి ఈ మేడంకి ఎలా ఐడియా వచ్చింది ఏంటి అని తనని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీకు ఆ ముగ్గు వేయాలి అనే థాట్ ఎలా వచ్చింది? అందరికి నమస్కారం అండి. నమస్కారం. అంటే మనకు జవాన్ లేకపోతే మనకు రక్షణ లేదు, అవును. రైతు లేకపోతే మనకు మెతుకు లేదు. అవును. అందుకోసమే వీళ్ళు మన దేశానికి ఎంతో అవసరం. అందుకోసం ఆ కాన్సెప్ట్ తోటి ముగ్గు తీసుకున్నాను. అవునా, చాలా బాగుంది మేడం. మీరు చిన్న ఉన్నప్పుడు జరుపుకున్న సంక్రాంతికి ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత జరుపుకున్న సంక్రాంతికి డిఫరెంట్ ఏంటి మేడం? చిన్నప్పుడు కూడా సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళం. అమ్మ వాళ్ళతోటి ఊర్లో పల్లెటూర్లలో జరుపుకునేటోళ్ళము. చిన్నప్పుడు కూడా ముగ్గుల పోటీలో పాల్గొనేదాన్ని. పెళ్ళైన తర్వాత స్కూల్లో కూడా పాల్గొంటారు, మా పిల్లలు చదువుతారు కదా స్కూల్లో. ప్రతి సంవత్సరం నేను వేరే స్కూల్లో చదివినప్పుడు కూడా పాల్గొనేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరుపుకుంటున్నాం సంక్రాంతి పండుగ. ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అవి ఎప్పుడు రాలేదు, అక్కడ మా ఇంటి పక్కల కూడా వేస్తారు కానీ నేను వెళ్ళలేదు, బయటకు వెళ్ళలేదు. ఇక నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మేడం రమ్మన్నది వేసుకోకలా బాగుంటది అంటే వచ్చి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళందరితో పాటు ఉంటే. అవునా, మీరు సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకుంటారు? చాలా మంచిగా మా అల్లుళ్ళు వస్తారు, మన రాళ్ళు మనవాళ్ళు అందరు వస్తారు, మంచిగా అనిపిస్తుంది ఆ పండుగ. మేడం, మీరు ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి, మంచిగా అనిపిస్తుంది. ఓకే, కాన్సెప్ట్ ఏంటిది మేడం? అంటే నార్మల్ గా వేసిన మేడం ఇది. ఓకే, లోటస్ ఫ్లవర్స్, లోటస్ రావడం. మీరు సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకుంటారు మేడం? చాలా బాగా జరుపుకుంటాం మేడం. ఇట్లా ముగ్గులు వేయడం, కలర్స్ నింపుకోవడం, పిండి వంటలు చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది. బంధువులను పిలిపించుకోవడం, మేము బంధువుల ఇంటికి వెళ్ళడం, చాలా భోగి పండ్లు పోయడం అలా మంచిగా అనిపిస్తుంది. కోడి పంజాలాటని ఇది బాగుంటది మేడం. మేము లేదండి ఎట్లా చూస్తుంటుంటాం కదా, కొన్ని విదేశీ అక్కడ బాగుంటదండి. ఎక్కడ మన విలేజ్లలో కూడా బాగా జరుపుకుంటారండి ఇవి. కోడి పంజాలలో బాగుంటది. కబడ్డీ ఆటలు ఆడడం అవి బాగుంటాయండి. పండుగ చాలా ఇష్టం. ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషం. చాలా సంతోషం. ఈ ముగ్గు కాన్సెప్ట్ ఏంటి మేడం? భోగి పండ్లకు లోటస్ వేసేసాము, చెరుకు గడలు ప్లస్ కైట్లు సంక్రాంతికి వేస్తాం కదా. అవును. మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారు మేడం? చాలా బాగా చేస్తున్నాం. గొబ్బెమ్మలు పెడతాము, పాపకి భోగి పళ్ళు పోస్తాము, పిండి వంటలు, ఇంకా భోగి మంటలు వేసుకోవడం, వంటకాలు చేసుకోవడం, అన్ని రకాల పిండి వంటలు. ఓకే, అందరం కలుస్తాము, అక్క వాళ్ళం.
మీ చుట్టాలందరూ ఇక్కడికి వస్తారా మీ దగ్గరికి? మా దగ్గరికి వెళ్తాం. ఓకే, అయితే సంక్రాంతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అవును. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఎంఎస్ న్యూస్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మన ముందు మామిడి పద్మ మేడం గారు ఉన్నారు. మేడం, మీరు ఈ ముగ్గుల పోటీలో ఎలా ఉందని అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇలాగే వేసుకొని సంక్రాంతి ముందు చేసుకునే వాళ్ళండి. ముందుగా ఎస్ఎస్ స్కూల్ యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడున్న జనరేషన్ కి ముగ్గులు అంటే ఏంటో తెలియట్లేదు. అలా కాకుండా పిల్లలకి ఇప్పటి నుంచే, చిన్న పిల్లలప్పటి నుంచి వీళ్ళకు ముగ్గులు నేర్పించడం, కలర్స్ వేయడం, సంక్రాంతి భోగి పండుగలు చేసుకోవడం, పండుగ వాతావరణం చూపించిన మన సత్యశ్రీ మేడంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంఎస్ ఛానల్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మాలాంటి మహిళలు కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు వారి ఛానల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ స్కూల్లో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించారు. మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్నేహ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. జడ్జిమెంట్ గా పిల్లలు చాలా పిల్లలు ప్లస్ పేరెంట్స్ కలిపి ముగ్గులు వేస్తున్నారు. అంటే ఒక తల్లి వేస్తుంటే పిల్ల చూసి అమ్మాయి కూడా ఫ్యూచర్ లో తను ఇలాగ ముగ్గులు వేసుకుంటూ పండగల్ని మర్చిపోకుండా ముందు కూడా ఇట్లా నిర్వహించాలని కోరుకుంటున్నాము. స్కూల్ వాళ్ళకి చాలా సంతోషంగా ఉందండి. మేడం, మీరు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంట్లో? మంచిగా చేసుకుంటామండి. ఎందుకంటే పిల్లలు వస్తుంటారు, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా జరుపుకుంటాము. పోయిన దగ్గర పండగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే సంక్రాంతి దసరా మెయిన్ ముఖ్యంగా పెద్ద పండగ సంక్రాంతి అండి. ఎందుకంటే సంక్రాంతి ముగ్గులతోనే బాగా అట్రాక్షన్. మనకు ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముగ్గులు ఇంటి ముందు కలర్ దిద్దుతుంటాయి. మన చీరలు, మన కట్టుకున్న చీరలు ఎన్ని కలర్స్ ఉంటాయో ముగ్గులు అన్ని కలర్ కనబడుతుంటాయి. ఆడవాళ్ళకి ఇష్టమైన చీరలు ప్లస్ ముగ్గులకు మనం ఎక్కువ ప్రియారిటిస్తాం కనుక చాలా సంతోషంగా అనిపిస్తుంటది, హ్యాపీగా అనిపిస్తుంది. స్నేహ క్లబ్ ప్రెసిడెంట్ మన ముందు ఉన్నారండి, విజయలక్ష్మి గారు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? మన దగ్గర ముగ్గుల పోటీ నిర్వహించారు కదా, మేడం గారు ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది తన దగ్గర తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీకు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించారు కదా. క్లబ్ ప్రెసిడెంట్ అండి, విజయలక్ష్మి నా పేరు. సో ఈ ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎంతో అందంగా చక్కగా ముగ్గులు వేశారు. ఏ ముగ్గుకి ప్రైజ్ ఇవ్వాలి, ఏది చేయాలి అనేది కూడా మాకే అర్థం కాకుండా ఉంది. సో వీళ్ళకి మేమేం అంటే మన సాంప్రదాయాన్ని పోకుండా చక్కగా కలర్స్ చాలా అందంగా వేశారు ముగ్గులు. కొంతమంది స్లోగన్స్ కూడా పెట్టారు. చాలా దానిలో మీనింగ్ చాలా ఉంది. జై జవాన్ అనే మీనింగ్, డాక్టర్స్. సో ఆడపిల్లకి ఎలాంటి రక్షణ ఉండేది అనేది కూడా ఆ ముగ్గు రూపంలో వాళ్ళు సూచించారంటే చాలా ప్రశంసనీయమైన సబ్జెక్ట్ అది. కాకపోతే మన వాళ్ళందరూ కూడా ముగ్గుల్లో ఇప్పుడు ముగ్గులు నేర్చుకోవడం మళ్ళీ మొదలు పెట్టుకున్నారు. వెనకబడిపోయాం ఆల్రెడీ. ఈ సాంప్రదాయానికి మళ్ళీ సంక్రాంతి వస్తేనే ఇలాంటి ముగ్గులు పోటీలు, మళ్ళీ పోటీలలో పాల్గొని ప్రైజులు తీసుకోవాలని ఆరాటంతో మళ్ళీ ముగ్గులు మొదలు పెడుతూ ఉంటాము. కానీ ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు మన సత్య మేడం గారికి కృతజ్ఞత. జాజులు పూసే జాములు గాసే బోలచ్చ గుమ్మడి, ఎక్కువ జామునని దురలేసే బోలచ్చ గుమ్మడి, సింతలు పూసే సింతలు గాసే బోలచ్చ గుమ్మడి, భోగి మంటలు విడదామా బోలచ్చ గుమ్మడి. చెయ్యాలా మోత మోగిపోవాలా, సంకురాతిరి పండగ సంబరాలే చెయ్యాలా. ఊరు పిలిచెయ్యాలా మోత మోగిపోవాలా, సంకురాతిరి పండుగ సంబరాలు చెయ్యాలా. రంగురంగుల ముగ్గులతో వాకిలంత నింపాలా, పాత బాధలన్నీ భోగి మంటలల్లో కాల్చాలా. రంగురంగుల ముగ్గులతో వాకిలంత నింపాలా, పాత బాధలన్నీ భోగి మంటలల్లో కాల్చాలా. కన్నుల వింది కనుమ భోగ భాగ్యాల భోగి వచ్చిందే మన కోసం అందాల సంక్రాంతి. డుమ్ డుమ్ బసవన్న డుమ్ డుమ్ బసవన్న డుమ్ డుమ్ బసవన్న దుంకులాడగా, బొమ్మమ్మ పాటలతో పల్లె మురువగా, కొత్త బట్టలతో సెల్లి మెరువగా, ప్రతి ఇంట్లో నా సంక్రాంతి పండుగ. జాజులు పూసే జాములు గాసే బోలచ్చ గుమ్మడి, ఎక్కువ జామునని దురలేసే బోలచ్చ గుమ్మడి, సింతలు పూసే సింతలు గాసే బోలచ్చ గుమ్మడి, భోగి మంటలు విడదామా బోలచ్చ గుమ్మడి.
రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో ఊయలమ్మ కూత పెట్టే రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో పల్లె ముస్తాబయ్యే రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో పండుగ చేద్దాం రండి రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో రామనా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో అమ్మ సేతి పిండి వంట గుమగుమలు అరుగు మీద నాన్న పెట్టె ముచ్చట్లు విమానాన్ని తలపించే నింగిలోని గాలిపటం కోడి పందాలతో నా పల్లె పౌరుషం సంక్రాంతి సంబరం నంబరాని కంటినా పచ్చని తోరణం స్వాగతాలు పలికినా జజులు పూసే జమలు కాసే ఓలచ్చ గుమ్మడి వికువ జామున నిదురలేసే ఓలచ్చ గుమ్మడి సింతలు పూసే సింతలు కాసే ఓలచ్చ గుమ్మడి భోగి మంటలు పెడదామా ఓలచ్చ గుమ్మడి మకర రాశి వచ్చెనమ్మ గొబ్బియల్లో 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 సంకురాత్రి శురువాయి గొబ్బియల్లో 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 సిరి సంపదలిల్లు చేరే గొబ్బియల్లో 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 హరిదాసుల కీర్తనలు గొబ్బియల్లో 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 ముసలి తాత ముడుత ముఖం చిరునవ్వు బంతి పూల దండలతో గుమ్మాలు జాతరలా మారింది మా ఊరి ఈ పొద్దు జాతకాలు మారాలని పంచాంగం చూపిస్తూ సంక్రాంతి సంబరం నంబరాని కంటినా పచ్చని తోరణం స్వాగతాలు గొబ్బియల్లో గొబ్బియల్లో గుమ్మం ముందు వెలుగుల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో చుక్కల పూల ముగ్గుల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో డప్పుల మూతల్లే ప్రతి పల్లెలో గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి సందడులే ప్రతి ఇళ్ళల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో 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 సరదాలు తెచ్చింది గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో 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 సరదాలు తెచ్చింది గొబ్బియల్లో పల్లెలో గిలిలో నా పచ్చని తోరణాలు గడప గడపకు నేడు పసుపు కుంకుమ శోభలు అంబరమంతా సంబరామే మన ఇంట వాలేనమ్మా గొబ్బియల్లో గొబ్బియల్లో ఇక్కడ ముగ్గులే కాదండి, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అందంగా రెడీ అయి వచ్చారు. ఈ పాపను చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఏంటి నీ నేమ్ ఏంటి? వాట్ ఇస్ యువర్ నేమ్? ఓమిక. చాలా క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. నిల్చో ఒకసారి నువ్వు. ఈ డ్రెస్ చాలా బాగుందిగా. ఎవరు కట్టారు నీకు ఇది? లాఫ్ సారీయా? ఎవరు కట్టారు? మీ మమ్మీయా? నీకు చాలా బాగుందిగా డ్రెస్. ఒకసారి నాకు చూపి. వావ్. సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో 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 సరదాలు తెచ్చింది గొబ్బియల్లో ప్రైజెస్ ఎవరికి అనేది మీరు ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూసిన సమయం అనేది
అసమన్నమైనది. కావున మేము ఇప్పుడు ప్రైజెస్ అనేది అదే విధంగా ఎవరు కూడా బాధపడకుండా ఉండాలని మేము కన్సోలేషన్ ప్లస్ తర్వాత అదే విధంగా పార్టిసిపేషన్స్ అందరికి కూడా మేము గిఫ్ట్లు ప్రైజెస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. కావున మేము ఇప్పుడు గెస్ట్ వారి చేతుల మీదుగా మీకు ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అతిథిగా విచ్చేసినటువంటి నల్గొండ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణవేణి మేడం గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన సంక్రాంతి పండుగని పురస్కరించుకొని అదేవిధంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ఇక్కడ మహిళలు దేంట్లో తక్కువ కాదు అని మనం ఊరికే మాట్లాడడం కాకుండా మన ప్రతి పనిలో కానీ మనం చేసే ప్రతి విషయంలో ఒకరికి స్ఫూర్తి ఇచ్చే విధంగా మహిళలు ఈ రోజు ఉన్న మహిళలు రేపు ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో అక్కడ మనం ఒకప్పుడు ఇంట్లోకి ఉన్న పరిమితమైన మనం ఇప్పుడు ప్రతి రంగంలో ప్రతి వాటిలలో మనం ముందుండడం అనేది ఒకటి ఫ్యూచర్ లో మహిళలకంటే కొత్త స్టేజ్ క్రియేట్ చేసినందుకు మీ అందరికీ. ఎందుకంటే మహిళలు ఎక్కడా తక్కువ కాదు, ప్రతి రంగంలో మహిళా శక్తి అనేది విభజిస్తూనే ఉంది ఇలాగే. సో నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎస్ఎస్ స్కూల్ కరెస్పాండెంట్ సత్యశ్రీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పేరు సత్యశ్రీ. నాకు తెలిసి కొంతమంది పేరెంట్స్ కి నా గురించి తెలుసు, బిగ్ మేడం అని నన్ను అంటారు, బట్ నా పేరు సత్యశ్రీ. సో బేసిక్ గా ఈరోజు ఈ పండుగ మనం సంక్రాంతి పండుగ అన్నది ఒకటి మేజర్ ఫెస్టివల్. మన ఒక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ వేస్ లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అస్సాంలోని బిహుగా, మధ్యప్రదేశ్ లో ఇంకో పేరుతో అట్లా డిఫరెంట్ ఫెస్టివల్స్ నేమ్స్ ఉంటాయి. బట్ బేసిక్ థింగ్ ఏంటి అంటే మన ఇక్కడ సూర్య భగవానుడికి మనం మన గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకుంటూ మంచి పంటలు ఇచ్చినందుకు, తర్వాత అలాగే భోగి రోజు మనం పాత వస్తువులు మనం కాలుస్తాం, మంచి థాట్స్ గుడ్ థాట్స్, మన లైఫ్ మంచిగా కొత్త విధంగా స్టార్ట్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో మన పూర్వీకులు ఈ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ దీంట్లో చూసుకుంటే పండుగలో మన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అంటే మన నేచర్ నుంచి సూర్య భగవాన్ నుంచి మొదలుపెట్టి మనకి ఎప్పుడు అండగా ఉండే మన పశువులు క్యాటిల్ అంటే మన దగ్గర ఉండే పంట పొలాలు ఎప్పుడు రెడీగా వాటి వరకు మనం చూపిస్తాం. దాని ఒక స్పెషాలిటీ అంటే మన కల్చర్ ఎంత రిచ్ అంటే ఇది ఒకటే కాదు, ఒక మనం నేచర్కే కాదు, దాంతో పాటు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా మనం ప్రే చేస్తున్నాం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. సో అండ్ ఐ థ్యాంక్ కృష్ణవేణి మేడం, ఎందుకంటే నేను చూస్తున్నాను నా ఎదురుగా 10 minutes లోనే మనం గోల్డెన్ కాల్స్ వస్తున్నాయి, అయినా అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈరోజు మన కోసం వచ్చారు. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్ గివ్ హర్ ది గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. మా కోసం ఈ రోజు మీరు టైం తీసి మా కోసం వచ్చినందుకు. అండ్ తను మేడం చెప్పినట్టుగా ఆడవాళ్ళు దేంట్లోని మనం ఎక్కడా వెనుకపడట్లేదు. ఐ డోంట్ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ నేను స్కూల్లో కూడా చూస్తాను ఏంటి అంటే అమ్మాయిలు మేము ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే చాలా రెడీగా ఉంటారు, చదువు నుంచి ఆటలు వరకు ఎక్కడ కూడా వాళ్ళు వెనకాడట్లేదు. అదే సేమ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ముందుకు ఇంకా వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు కాబట్టి మీరు ఇచ్చే కాన్ఫిడెన్సే వాళ్ళకి ముందు తీసుకోలేదు సార్. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలుచుకొని తర్వాత దే షుడ్ strive for making our country great. So thank you, Mahesh, for giving me this opportunity. And thank you once again to all the participants. Thank you. మీలో ఎంతమంది ప్రైవేట్ జాబ్ వస్తున్నారంటే ఇందులో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలరు. ప్రైవేట్ గా జాబ్ చేసేది ఎనీ జాబ్. మిగతా వాళ్ళంతా
హౌస్ వైఫ్. సో ఈరోజు మనము ఎగ్జాక్ట్లీ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం 9 గంటలకే ప్రారంభం చేద్దాం అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల మనకు గ్రౌండ్ సరిగా మనం క్లీన్ చేసేసరికి లేట్ అవ్వడము, తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనకు కొంచెం లేట్ అవ్వడం జరిగింది. సో మనం 10:15 to 12:15 వరకు 2 hours మనం ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకు చాలా రకాలైన ముగ్గులు మేము చూడడం జరిగింది. చాలా అందంగా, చాలా చక్కగా, చాలా చాలా కలర్స్ తోటి మనకు అంటే మా గ్రౌండ్ లో, ఈ స్కూల్ గ్రౌండ్ లో మనకు వచ్చేసి ఎప్పుడు లేని వైభవం అనేది మీరందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. అంటే అదే విధంగా మీరు చాలా సమయం కేటాయించుకొని కొంతమంది హెల్పర్స్ కూడా ఇచ్చాము మేము. అందుకంటే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఎండకు అనేది సమయంలో కావచ్చు అని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. హెల్పర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీరందరూ కూడా చాలా సమయం కేటాయించుకొని మీ ముక్కులకు మీరు చాలా అలంకరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చేసి మీకు ప్రైజ్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కొంతమంది ప్రిపేర్ అవ్వకుండానే వచ్చారు అనుకుంటారు. ఇందులో కొంతమంది సడన్ గా ఇక్కడికి వచ్చి అంటే మీరు కొన్ని ముగ్గులు అనుకుంటారు మైండ్ లోనే. జనరల్ గా మేము చుక్కల ముగ్గుకు మాత్రమే మేము అవకాశం ఇస్తాం ఎవ్రీ ఇయర్. ఈసారి మేము సరే చుక్కల ముగ్గులకే కాకుండా అందరికీ వస్తుంటాయి రావు, అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కదా. ఇందులో చుక్కల ముగ్గు ఎంతమంది చేశారండి? ఒక్కసారి చేతులు ఇవ్వగలరు. ఓకే, వెరీ నైస్. ఎందుకంటే చుక్కల ముగ్గులు అనేది ఒకప్పటి కాలం. ఇప్పుడు చుక్కల ముగ్గు వేయాలంటే నా ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళు సగం మంది డ్రాప్ అవుతారు చుక్కల ముగ్గు వేయమంటే. అసలు జనాలు లేకుండా అవుతున్నారు అన్నట్టు చుక్కల ముగ్గులో. కానీ చుక్కల ముగ్గు అనేది ప్రతి ఒక్కరు వేస్తే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అది. అంటే మన సాంప్రదాయాలన్నిటిని కూడా మనం అవుట్రేట్ చేసేసుకొని మనము ఆర్టిఫిషియల్ కి వచ్చేస్తున్నామండి. చుక్కల ముగ్గు చాలా అందంగా ఉంటది జనరల్ గా వేసుకుంటే. కానీ మీ ప్రియారిటీ కూడా చుక్కల ముగ్గులకే ఎక్కువ ఇస్తామనుకున్న ఆలోచనతో మేము వెళ్ళామన్నట్టు. సరే, ఇప్పుడు మీకు మేము ప్రైజ్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసి ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసి నౌ ఐ యామ్ అనౌన్సింగ్ ది నేమ్. ది నెంబర్ 6 జ్యోతి. హూ ఇస్ జ్యోతి? మనకు తెలియజేయడం జరిగింది. హిందుత్వం గురించి, అదేవిధంగా జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో తను the top prize goes to N. Srilata, number 29. మేడం మా కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రామ్ లో మాకు పార్టిసిపేట్ చేస్తూ ఉంటుందండి. అంటే మా ప్రోగ్రామ్ లో కాదు, ముగ్గుల కూడా ఎక్కడ ఉన్నా కూడా శ్రీలత గారు అక్కడ కంపల్సరీ కనిపిస్తూ ఉంటారు మనకి. నాకు తెలిసి శ్రీలత మేడం మీరు హైదరాబాద్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, అక్కడ ఏదో ప్రైజ్ ఏదో అప్పుడు మీరు ప్రైజ్ అమౌంట్ ఏదో తెలుసుకున్నట్టున్నారు కదా. అండి, నేను గత 20 ఏళ్ళుగా ముగ్గుల పోటీలో పాల్గొంటున్నా. ప్రతిసారి కంపల్సరీ ప్రైజెస్ వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఈ రోజే ఫస్ట్ టైం అనమాట రావడం. కొంచెం సర్జరీ అయింది కానీ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. ముగ్గులు అంటే అంత పిచ్చి అనమాట. కాకపోతే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అది మనం పోటీగానే తీసుకోవాలి. నేను కలర్ కాంబినేషన్ అయినా ఏదైనా సరే కంపల్సరీ చూసుకుంటా. ఇంకా అంటే కంపల్సరీ థీమ్ అనేది చూసుకోవాలి. మనం ఒక మెసేజ్ అనేది ఇచ్చే విధంగా వేస్తా. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ స్టేట్ లెవెల్ అందరూ చాలా వస్తున్నాయండి. నాకు ఒకసారి చెప్పింది ఏంటి అంటే 1 kg సిల్వర్ అప్పుడు మీకు వచ్చింది 10 lakhs సిల్వర్ ఒకసారి 5,000 రూపీస్. అట్లా నాకు ఆమె లిస్ట్ చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. అలా శ్రీలత మేడం గారు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అండ్ తను హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ తను ఇంట్లో ఉండలేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ టు హర్. And the second prize goes to
ఎవరున్నారు సెకండ్ ప్రైజ్ కి? సెకండ్ ప్రైజ్ గోస్ టు నెంబర్ 25 శశికళ. ఎంకరేజ్ చేయాలని మనం ఈసారి ప్రైజ్ రాకపోవచ్చు, మళ్ళీ ఒకసారైనా మనం ప్రయత్నం చేయొచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం ప్రైజ్ ఎవరికైతే వస్తున్నా వాళ్ళ ముగ్గురు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ మెసేజ్ కానీ ఆ ఏంటి అనేది మనకు అర్థమైంది, కలర్ కాంబినేషన్ కానీ అలా చూసుకోవచ్చు మనం. అండ్ ది లాస్ట్, ది స్పెషల్, ది ఫస్ట్ ప్రైజ్ goes to B. Pooja, number 5. తను వచ్చేసి మనకు డాక్టర్ కావచ్చు, రైతు కావచ్చు, చైల్డ్ కావచ్చు అనే ఒక మెసేజ్ పూర్వకంగా మనకు తన ముగ్గులో ఒకే ముగ్గులో ఎవరైతే హరదీశాలు మనకు 24 గంటలు మన కోసం శ్రమిస్తారో కష్టపడతారో వాళ్ళందరినీ కూడా అందులో రూపొందించడం జరిగింది. అవి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్. And now we are announcing the participation prizes. భోగి మంటల వెలుగులు చలిని తరిమేస్తూ చిగురించెను ఆశలు. Number 1 R. Parvati. రంగు రంగుల ముగ్గుల్లో గొబ్బెమ్మల కొలువు హరిదాసు కీర్తనతో మేల్కొన్నది మన ఊరు. ఊడు బసవన్నాల దీవెనలే మనకు సిరుల పంటలో యమ్మ అయ్యవారికి దండం పెట్టినమే జగమంతా వెలుగునిచ్చే సూర్యుడికి స్వాగతం పలుకుదమే. హరిసల గుమలు కొత్త బియ్యపు పొంగలు చెరుకు గడల తీపి బంధువుల పలకరింపు వీధి వీధిన ఎగిరే రంగుల గాలి పటాలు ఆ నింగిని తాకే పిల్లలకే రింతల ఆటలు అన్నాదమ్ముల అనుబంధం అక్క చెల్లెళ్ళ ఆనందం ఏడాదంతా మమతల మాగానిలో ఊరంతా పండింది ప్రేమ పంటలే. పుడమి తల్లి ఒడిలో నా బంగారు పంటలు రైతన్న కళ్ళలో నా ఆనంద బాష్పాలు పశువులకు పూజలే చేద్దాము ప్రకృతిని దైవంగా కొలిచి తరిద్దాము సిరి సంపదలు మన ఇంట స్థిరముగా ఉండాలని మొక్కెదము వచ్చే ఏడు మళ్ళీ ఇలాగే కావాలని మనసు నిండా ఆశతో పండుగను సాగనంపుదా. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వివిధ చోట్ల నుంచి ఎంతో దూరం నుంచి కొంతమంది రావడం జరిగింది, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు మనం అందరం కూడా మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి కృష్ణవేణి మేడం గారిని సత్కరించి చిన్న సన్మానంతో అందరం కూడా అభినందనలు తెలియజేద్దాము. 2 నిమిషాలు అందరినీ ఉండవలసిన కోరుతున్నాము. బిగ్ క్లాప్. సంక్రాంతి పండగొచ్చే గొబ్బియ్యల్లో 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 సరదాలు తెచ్చింది గొబ్బియ్యల్లో.
ఎంఎస్ న్యూస్ ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది కదా. అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ వాళ్ళు మన పక్కనే ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చాలా హ్యాపీగా ఉంది మేడం ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ చాలా సార్లు కూడా ప్రైజ్ వచ్చాయి. ఇది ఫస్ట్ ప్రైజ్ పోయిన లాస్ట్ ఇయర్ లో వచ్చింది, పోయిన లాస్ట్ ఇయర్ లో చాలా సార్లు వచ్చింది ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ స్కూల్ లెర్నింగ్. థర్డ్ ప్రైజ్ వచ్చిన మేడం మన పక్కనే ఉన్నారు, ఆమెనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ ఫీలింగ్ ఎలా ఉంది థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను. ఇంకా మన కాన్సెప్ట్ పండగ గురించే కాబట్టి ఇంకా కొంచెం పండగ గురించి చేస్తే బాగుంటుందని అనుకొని నేను అయోధ్య రామ మందిరం గురించి, మన కల్చర్ గురించి, మొత్తం మన కాన్సెప్ట్ గురించి, పండగ కాన్సెప్ట్ గురించి చేసిన. నాకు చాలా హ్యాపీగా అనిపించింది థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు. ముగ్గుల పోటీలో పాల్గొన్నారు కదా మేడం, చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చినాయా మీకు? వస్తాయి కదా మేడం. ఏం గుర్తొచ్చినాయి? చిన్నప్పుడు కూడా నేను కూడా చాలా ముగ్గుల పోటీలలోనే పాల్గొనేదాన్ని, స్కూల్లో గానీ ఎక్కడైనా గానీ. అప్పుడు నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది స్కూళ్ళల్లో. ఇక్కడ సిటీ కాబట్టి చాలా మంది ఉంటారు, ఇంకా ఉంటది కదా. థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెకండ్ ప్రైజ్ వచ్చిన మేడం కూడా మన పక్కనే ఉన్నారు, ఆ మేడం ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ ఫీలింగ్ ఎలా ఉంది సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు? చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొని సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను జవాను మళ్ళీ రైతు గురించి వేసిన. వీళ్ళు జవాను రైతు మన దేశానికి ఎంతో అవసరం కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొని ఈ ముగ్గు నేను వేశాను. ఎంఎస్ న్యూస్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. మహిళలు చాలా భారీ ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముగ్గులలో చూసుకున్నట్టయితే ముగ్గులలో సంక్రాంతి పండుగలో భోగి మంటలు ప్లస్ చెరుకు గడలు, కైట్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అలంకరించారు. భోగి మంటలతో అందులో రకాలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అందులో గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలో పసుపు కుంకుమ అన్ని అలంకరించారు. అయోధ్య రామాలయం అయితే చాలా అంటే చాలా అందంగా గీశారు. ఇంకా చూసుకున్నట్టయితే డాక్టర్స్, టీచర్స్, కలెక్టర్స్ అందరూ వచ్చేలాగా కూడా ముగ్గును అలంకరించారు. చాలా అందంగా అనిపించింది మాకైతే. ఇక్కడ చూసినట్టయితే ఎస్ఎస్ స్కూల్లో ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో చాలా అంటే చాలా ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇంకా చాలా మంది మహిళలు కూడా ఇలాంటి ఎన్నో ముగ్గుల పోటీలలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంఎస్ న్యూస్ ఆఫ్ నల్గొండ, కెమెరామెన్ మురళీతో కారంపూడి పావని. ఈరోజు మా ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ శివాజీ నగర్ లోని ముగ్గుల పోటీలు జరుపుతున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ పర్సన్ మాకు ఈరోజు మహేష్ ఆర్గనైజ్ చేసి మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమం ఒకటి మేము స్కూల్లో చేస్తున్నాం. మాకు జనరల్లీ మేము గ్రౌండ్ లోని అన్ని రకాల గేమ్స్ ఆడుకుంటాం, కానీ ఈ రోజు అంత కలర్ఫుల్ గా మా గ్రౌండ్ ఇప్పటివరకు ఎప్పుడు కనిపించలేదు. అన్ని రంగులు ఉన్నాయి. రంగులే కాకుండా ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా మంచిగా అనిపించింది. ఆ కాన్సెప్ట్ లోని మనకి ఆడపిల్లల దగ్గర నుంచి జయ జవాన్ జయ కిసాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దాంట్లోని వాళ్ళు మనకు వచ్చిన వాళ్ళు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. ఏంటి అంటే బేసిక్ గా ఏంటంటే మన కల్చర్ ఎటువంటిది, ఎలా మనం ప్రతి ఒక్కటి నేచర్ లోంచి ఎలా తీసుకుంటున్నాం అన్నది వాళ్ళు ఆ ముగ్గురులో చూపించారు. అది కాకుండా అంటే జనరల్ గా మన పెద్దలు ఎవరైతే కొన్ని కస్టమ్స్ ట్రెడిషన్స్ పెట్టారో దాంట్లో ఏంటి అంటే నేచర్ సంబంధించిందే కాకుండా ముగ్గేసేటప్పుడు మన ఫింగర్ టిప్స్ లో న్యూరాన్స్ ఉంటాయి. సో దాని వలన యాక్టివేట్ అవుతుంది, మన బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉన్నది మన కల్చర్ లో. ప్రతి ఒక్క ఆ మీనింగ్ తీసుకొని మనం ఆలోచిస్తే దాంట్లో అసలైన రీజన్స్ ఏంటి అన్నది తెలుస్తుంటారు. అండ్ దాని వెనక ఉండే సైన్స్ కూడా అర్థమవుతుంది. ఒకటే ఏంటంటే రోజు రోజుకి మనకి ఈ పర్టికులర్ థింగ్స్ తెలియక మనం ఏమున్నది అని అనుకుంటున్నాం, కానీ బట్ ఐ హోప్ దట్ ఫ్యూచర్ లో కూడా వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దీని ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని మన కల్చర్, మన ట్రెడిషన్స్ మనం ఎప్పటికైనా సరే మనం దాన్ని విత్స్టాండ్ చేసుకొని బయట మంచిగా నిల్చొని మా ట్రెడిషన్ ఇది, మా కల్చర్ ఇది అన్నది గొప్పగా చెప్పుకోవాలని ఒక హోప్ తోని. Thank you once again MS News for giving our school this opportunity. Thank you. నన్ను ఈరోజు ఈ ముగ్గుల పోటీ కాంపిటీషన్ కి
పిలిచినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్ గా నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నార్మల్ గా నేను ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ ఫర్ MS మీడియా ఫర్ కాలింగ్ మీ ఫర్ గెస్ట్ ఆఫ్ ఆనర్. అండ్ ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ మన ముగ్గులలో చూస్తున్నామో అది సంక్రాంతి రిలేటెడ్ అయినా కూడా, అంటే అక్కడ మన కల్చర్ ని మన ట్రెడిషన్ ని ప్రతి ఒక్కరు వాళ్ళ ముగ్గులలో చూపించడం చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్ కి కూడా, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలాంటివి బాగా, అంటే ట్రెడిషన్ ఏంటి అనేది తెలిసే విధంగా వాళ్ళు వేయడం అనేది ఆ కాన్సెప్ట్స్ అనేవి బాగా నచ్చాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.